అక్కడ పృథ్వీరాజ్ గారు ఉన్నారండి? ఇక్కడ ఉన్నారని నీకెవరు చెప్పారు? రవిగాంచనిచో కవిగాంచును కదా అని ఎప్పుడో అన్నారు. విష్ణుమూర్తికి తెలియకపోయినా విలేకరికి తెలిసిపోతుందని ఈ మధ్యనే అన్నారు. ఓహో, నీ శుభనామధేయం ఏమిటమ్మా? రేఖ, రిపోర్టర్ రేఖ. అలాగా, వెయిట్. ఏందమ్మరా నీకు ఫోన్ వచ్చింది? నాకా? ఇదిగో చిలకమ్మలో మీరంతా ఎక్కడే ఉండి ఇక్కడే వస్తా. ఏందమ్మరో నీ ఇంట్లో నా ఫోన్ రావడం ఏంటి? రిపోర్టర్ రేఖ గురించి నీకు చెప్పాను కదా. రేఖ? అదేనయ్యా, అరుణ్ కుమార్ పిరురాదు. ఆ పిల్లే ఇప్పుడు పృథ్వీ కావాలని ఫోన్ చేసింది. జాగ్రత్తగా మాట్లాడు. పృథ్వీ. హలో సార్, నమస్తే. మీతో ఇంటర్వ్యూ కావాలి. నాతోనా? ఎందుకో? ఎందుకని అడుగుతారేమిటి సార్? 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. కోర్టులో గోపాల్ కేసును తారుమారు చేశారు. మీరేమైనా సాధారణమైన మనుషులా? దట్స్ ఆల్ రైట్. ఒక నిమిషం లైన్లో ఉండు, మా లాయర్ని కన్సల్ట్ చేసి చెప్తాను. ఏందయ్యా అంబర్ లాయరు, ఇదేదో అంటురాకుండా నాకు తగిలిచ్చామిందయ్యా. అవును, నన్నేదో ఇంటర్వ్యూ చేయాలంటుంది. ఏం చెప్పమంటావు? సరే నేను చెప్పు. ఇదిగో ఎక్కడికి రమ్మంటుందో అడుగు. హలో మిస్ రేఖ, నీకు ఇంటర్వ్యూ ఇవ్వటం నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎక్కడ కలుసుకుందాం? నెంబర్ 18 డాబా గార్డెన్. ఓకే ఓకే, అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను. అమ్మరో, ఏంది పెద్ద గోళ? సాంబయ్య, ఒక శత్రువుని తెలివితేటలతో నోరు మోయించావు. ఇది నా రెండో శత్రువు. అరుణ్ గాడి మెడకు ఉరితాడు పడకుండా కాపాడాలని ఈ రేఖ ప్రయత్నిస్తోంది. అదే దీని కథ. దాని రెక్కలు నరికి బుట్టలో వేసుకో. బుట్టలో వేస్తాను, తట్లా వేస్తాను, చూదుగా నా తడాకా అమ్మరో. రేఖ, రేఖ, రేఖ. హలో. What a pretty girl are you? How sweet, how sweet. వెల్కమ్ మిస్టర్ పృథ్వీరాజ్. లోపలికి. Thank you. ఏందే అట్ట చూస్తున్నావు? అవును, నన్ను ఎందుకు పిలిచావు? ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికా? ఏమిటి ఏమేమి పిలుస్తున్నావు? ఏమైనా పిలిస్తే ఏం పోయింది నీకు? నువ్వు కావాలి నన్ను ఏరాని పిలువు, నేనే పరుచుకున్నా. పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ మెడ మీద తలకాయ ఉండదు. అమ్మా, దీని గురించి మా అమ్మడి గురు కరెక్ట్ గా చెప్పాడే. అరే శిష్య, నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావు, అది పెద్ద కంచు, జాగ్రత్త అన్నాడే. ఎంత కుతుకుతావే? నువ్వు పృథ్వీరాజువి కాదు, అంబర్ మనిషివని నాకు తెలుసు. అలాగా? ముందు నన్ను గురించి తెలుసుకున్న వాళ్ళ కళ్ళు మూత పడితే కానీ నాకు నిద్ర పట్టదే. ఓ, వెల్కమ్ టు మిస్టర్ పృథ్వీరాజ్. వెల్కమ్ టు యూ. ఓ, నువ్వా? ఎస్, నేనే. సత్యం నువ్వు బ్రతికొచ్చినట్టే జైల్లో ఉన్న నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యా. పారిపోయి వచ్చావు గురు? నౌ నీకోసం జైలు గది ఖాళీ చేసి వచ్చాను. మర్యాదగా నువ్వు వెళతావా, లేకపోతే నన్ను పంపించమంటావా? నాకే అవసరమై జైలుకి వెళ్ళాలని. ఎవరన్నావు? నీ పేరేంటి? ఇందాక నువ్వే అన్నావుగా పృథ్వీరాజ్ అని. పృథ్వీరాజ్ వే? సాంబయ్య నీకు స్వయానా తమ్ముడు బాబు. మీ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు. నువ్వు సాంబయ్య కదూ? అవును.
ఏ అయితే నువ్వు నా తమ్ముడివి. తమ్ముడు ఏందే? తమ్ముడా? ఎవరో నీ తమ్ముడు? నువ్వే. మన ఇద్దరు కవల పిల్లం. అన్ని విషయాలు నాకు మన నాయనమ్మ చెప్పింది. అమ్మా అమ్మా అమ్మ దొంగ నాయాలా? అసలైన జగజ్జెట్టి వంటి నువ్వురా. రే తమ్ముడు తమ్ముడు అని నన్ను బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా? ఇదిగో ఈ సినిమా యాక్టింగ్ మన దగ్గర కుదరదు. రండి. ఇన్స్పెక్టర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. లేకపోతే నీ బడి కాల్చి పారేస్తున్నాడు సార్. చూడండి సార్, ఆ రివాల్వర్ ఇంకా చేతులు పట్టుకునే ఉన్నాడు. రాయ్, ఈ దేశంలో ఇంకా న్యాయం ధర్మం బ్రతుకుంటూ బట్టే నాలాంటి ధర్మాతులు ఇంకా బతికే ఉన్నారా? చూస్తారండి సార్, వాడు అరెస్ట్ చేసి పారేయండి. మిస్టర్, ఎస్ సార్. అతన్ని కాదు, ఇంకెవరు సార్? నిన్ను. నన్ను ఎందుకు సార్? మారు వేషాలు వేసి కోర్టును మోసగించిన మిస్టర్ అరుణ్, ఆ రివాల్వర్ లేవండి. మీరు కూడా స్టేషన్ రండి. నీ నెంబర్ ఎంత గురు? ఎందుకు మెడ పెట్టుకుని గెడతావా? టైగర్ని బయట రాని నేను ట్రాన్స్ఫర్ చేయించి అవతల మారేస్తాను. కమిషనర్ గారు వస్తున్నాడు, మాట్లాడుకో. వీడే సార్, డిఎస్పీ పృథ్వీరాజ్ నటించింది. ఏడు నా పేరు సంబాయ్ అంటారండి. వీడికి ఆ పృథ్వీరాజ్ వేలిముద్దలు ఎలా దొరికాయి? వీడి పేరు సచిన్ సార్. మన డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. లంచం తీసుకున్నాడనే నేరంతో డిస్మిస్ చేశారు. పృథ్వీరాజ్ గారు సర్వీస్ బుక్ దొంగతనంగా పట్టుకెళ్లి వీడే వాడికి ఇచ్చాడు. ఎరా, నీ పార్ట్నర్ సత్యం ఎక్కడ? ఇది మరీ బాగుందండి. ఆర్డర్ అడ్రస్ నేను చెప్తే మీరంతా ఎందుకండి? కటకటాల లోపల ఉన్న ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఏంది, నేను కటకటాల లోపల ఉన్నా? మీరంతా ఇక్కడికి వచ్చామండి. మీరే కటకటాల లోపల ఉన్నట్టున్నారు. వీడిని రేపు కోర్టులో హాజరుపరచండి. ఎస్ సార్. ఎస్ సార్. అన్నా, ఆనందరావు అన్నా, ఏ అంతా పోయారుగా, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా బాబు గారు, మీరు చెప్పేదంతా వింటుంటే వాడు మా సాంబయ్య ఏమో అనిపిస్తుంది. సాంబడు అంటే? అదే బాబు, నా కోడలు పుట్టిన కవల పిల్లల్లో రెండో వాడు. వాడు అల్లరి చిల్లరగా నా దగ్గరే పెరిగాడుగా. తండ్రిని చంపిన హంతకుడికే సాయపడుతున్నాడు అన్నమాట. అవును, జరిగిందేమీ వాడికి తెలియదా? తెలియదు బాబు. అంతేకాదు, వాడికి అరుణ్ అనే ఒక అన్నయ్య ఉన్నాడని, అతను మీ దగ్గరే పెరుగుతున్నాడని కూడా తెలియదు. అవునా? మావాడి పేరు నీకెలా తెలుసు? ఇక్కడికి వచ్చాడు బాబు. ఇక్కడ? అవును బాబు, మొన్న ఈ మధ్య వచ్చి మీకు నాకు సంబంధం ఏమిటని అడిగాడు. మీరు నాకు డబ్బు ఎందుకు పంపిస్తున్నారో చెప్పమని నిగ్గదీసి అడిగాడు. వేరే గత్యంతరం లేక జరిగిందంతా చెప్పేశాను. నా కొడుకు డైరీ కూడా ఇచ్చాను. వాడు తండ్రి డైరీ చదివాడన్నమాట. చదవడమే కాదు బాబు, తనతో తీసుకువెళ్ళాడు. అయితే తనది పునర్జన్మ అని చెప్పేదంతా అబద్ధం అన్నమాట. అరుణ్ ఆడుతున్నదంతా నాటకం అన్నమాట. యువర్ రైట్ సార్. నేను పృథ్వీరాజునని మళ్ళీ జన్మించానని చెప్పిందంతా అబద్ధం. నా తండ్రిని చంపిన హంతకుండా పట్టివ్వడం కోసమే నాటకం ఆడాను. నాటకమా? దానివల్ల ప్రయోజనం ఏమిటి? చచ్చిపోయిన పృథ్వీరాజు మళ్లీ పుట్టాడన్న వార్త విని హంతకులు బయటపడతారనుకున్నాను. కరెక్ట్ సార్. అందుకే అరుణ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని బట్టి ఏకాంబరం ఈ ప్రాంతంలోనే ఉంటున్నాడని నిర్ధారణ చేసుకున్నాం. ఐ సీ. 25 సంవత్సరాల క్రిందట ఏకాంబరం అనే వ్యక్తికి 2-3 హత్యలతో సంబంధం ఉండేది. అతను అరెస్ట్ చేయబోయిన డిఎస్పీ పృథ్వీరాజును కూడా అతనే హత్య చేసి ఉంటాడని మా డిపార్ట్మెంట్ నమ్మింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అతను బతికున్నట్టు కూడా మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. సార్, ఇది మా నాన్నగారి డైరీ. ఏకాంబరాన్ని గురించి, వాడి మనిషి గోపాలను గురించి పూర్తి వివరాలు దీనిలో రాసి ఉన్నాయి. ఇవన్నీ డిఎస్పీ పృథ్వీరాజ్ గారి హత్య కేసుకు సంబంధించిన న్యూస్ పేపర్. ఇందులో ఉన్న ఫోటోల ఆధారంతో గోపాల్ని ఏకాంబరాన్ని మేము గుర్తించాం. ఒక రకంగా గోపాల్ హత్య కేసు మూలంగానే ఏకాంబరాన్ని ఎదుర్కొనే అవకాశం మనకు దొరికింది. బై ది బై మిస్టర్ అరుణ్, గోపాల్ కేవలం నువ్వు కొట్టినందువల్ల చచ్చిపోలేదు. అతనికి స్లో పాయిజన్ ఇవ్వటం వల్ల చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. గోపాల్ బ్రతుకుంటే అరుణ్ తనని గుర్తించి పట్టుకుంటాడన్న భయంతో ఏకాంబరమే స్లో పాయిజన్ ఇచ్చి గోపాల్ని చంపుంటాడు సార్. ఇన్ని హత్యలు చేసి అంబర్నాథ్ వేషంలో తప్పించి తిరుగుతున్న ఏకాంబరాన్ని వెంటనే అరెస్ట్ చేయండి సార్. మిస్టర్ అరుణ్, అంబర్నాథ్ ఏకాంబరం ఇద్దరూ ఒకే వ్యక్తిని మీరు మేము నమ్మినా అతను అరెస్ట్ చేయలేం. ఆయన సంఘంలో చాలా పెద్ద మనిషి, పైగా బ్రిటిష్ పాస్పోర్ట్ కూడా ఉంది.
పూర్తి ఆధారాలు లేకుండా మేమేం చేయలేం. ఆధారాలు నేను సంపాదిస్తాను సార్. రేఖను అంతం చేయాలని ఏకాంబరం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుని పృథ్వీరాజ్ వేషంలో రేఖను తీసుకుని వాడి దగ్గరికి వెళ్తాను. అంబర్నాథే ఏకాంబరం అని నేను రుజువు చేస్తాను. ప్లీజ్ గివ్ మై ఛాన్స్. ఓకే ఓకే, కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించు. నీకు పోలీస్ సహాయం కావాలంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయి. షూర్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.